ఐపీఎల్ చరిత్రలో తమ జట్లకు 5 కప్పులు అందించిన కెప్టెన్లు ఉన్నారు. ధోని చెన్నైకి, రోహిత్ ముంబైకి 5 కప్పులు అందించారు. కానీ వీరిద్దరికి కూడా సాధ్యం కాని ఓ రికార్డును శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా సెట్ చేశాడు. అదే 3 టీమ్స్ని ఐపీఎల్ ఫైనల్కి తీసుకువెళ్ళిన కెప్టెన్గా రికార్డు. 2019లో తొలిసారి ఢిల్లీ క్యాపిటల్స్ టీంకు కెప్టెన్ అయిన శ్రేయస్ అయ్యర్ 7 సీజన్ల తర్వాత తొలిసారి డీసీని అదే సీజన్లో ప్లే ఆఫ్స్కి తీసుకువెళ్ళాడు. ఆ మరుసటి సంవత్సరమే తన కెప్టెన్సీ పదుని మరింతగా చూపిస్తూ 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ను ఏకంగా ఐపీఎల్ ఫైనల్కి తీసుకువెళ్ళాడు శ్రేయస్ అయ్యర్. ఆ తర్వాత కెప్టెన్గా కోల్కతా నైట్ రైడర్స్ బాధ్యతలు అందుకున్న శ్రేయస్ అయ్యర్ గతేడాది కేకేఆర్ను ఏకంగా విజేతగా నిలిపాడు. 10 ఏళ్ల తర్వాత కేకేఆర్ కప్పును ముద్దాడింది అంటే రీజన్ కెప్టెన్ శ్రేయస్ అయ్యరే. అయితే ఆ విలువ తెలియని కేకేఆర్లో ఉండలేక ఆప్షన్లోకి వచ్చేసిన అయ్యర్ను తన విలువ తెలిసిన పంజాబ్ ఏకంగా 26,75,00,000 రూపాయల డబ్బు పెట్టి కొనుక్కుంది. తనకు పెట్టిన ప్రతి రూపాయికి వాల్యూ ఇచ్చిన అయ్యర్ కెప్టెన్గా పంజాబ్ టీంను నిన్న ముంబైపై అద్భుత విజయం ద్వారా ఫైనల్కి తీసుకువెళ్ళాడు. 2014 తర్వాత పంజాబ్ ఆడుతున్న తొలి ఐపీఎల్ ఫైనల్ ఇదే. పరుగుల వీరుల జాబితాలో కోహ్లీ 5వ స్థానంలో ఉంటే అయ్యర్ కోహ్లీ వెనకాలే 6వ స్థానంలో ఉన్నాడు. అలా అటు బ్యాటర్గాను అద్భుతాలు చేస్తూ ఇటు కెప్టెన్గాను 3 వేరువేరు టీమ్స్ని 5 ఏళ్లలో ఫైనల్స్కి పట్టుకెళ్లిన కెప్టెన్గా తన సత్తా ఏంటో ఘనంగా చాటుతున్నాడు శ్రేయస్ అయ్యర్.